నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. బీజేపీలో జగన్మోహన్ రెడ్డి కోవట్టులు ఉన్నారా? సో ఈ అంశానికి సంబంధించి మనతో ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, బీజేపీలో జగన్మోహన్ రెడ్డి గారు కోవట్లు ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళని సాక్ష్యాలతో సహా పట్టుకున్నామని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే సాక్ష్యాధారాలతో పట్టుకున్నానో లేదు కానీ సన్నిహిత వర్గాల ద్వారా కొన్ని తెలుస్తూ ఉంటాయి. అంటే ఈ అంశం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కానీ నర్సాపురం టికెట్ అనేది కన్ఫర్మ్. ఎందుకు కన్ఫర్మ్ అంటే ఆయనకున్న ఇమేజు, ఆయనకున్న పరపతి అటువంటిది ఆ నర్సాపురం లోక్సభ నియోజకవర్గం వరకు. అయితే 2019లో వైసీపీ తరపున గెలిచి ఎంపీ అయిన తర్వాత కొద్ది నెలలకే ఎందుకో వైసీపీ మీద, వైసీపీ ఆగడాలుగా అనుకోవచ్చు, వైసీపీ విధానాల వల్ల అనుకోవచ్చు, వాటి మీద మొదటి నుంచి వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్న వ్యక్తి దాన్ని వ్యంగ్యంగా వెటకారంగా కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇట్లా కాదు, మా అధినేతకి, మా ముఖ్యమంత్రికి చెప్పాలి, ఆయన ఎందుకు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, లేదంటే ఎటువంటి పథకాలు తీసుకుంటున్నారు, అసలు ప్రభుత్వం ఏమని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది, ఏం చేస్తుంది అనే దాని మీద ఆయన సొంత మీడియా, సోషల్ మీడియా ద్వారా ఆయన చాలాసార్లు మాట్లాడడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆయన రెబల్, ఈ వైసీపీలు ఉంటూనే రెబల్గా ఉన్నారు. మొన్న వైసీపీకి రాజీనామా చేశారు రీసెంట్గా. సో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తారు. అయితే నర్సాపురం టికెట్ అయితే కన్ఫర్మ్ ఆయన, బట్ అది ఆ పొత్తుల్లో భాగంగా అది టీడీపీకి వెళ్తుందా, జనసేనకు వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా అనేది క్వశ్చన్ మార్క్. సో బీజేపీ అంశం గత 3-4 నెలల నుంచి వచ్చింది. అంతకుముందు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిది కన్ఫర్మ్ అయింది జనసేన. సో ఒక ఓవరాల్గా 6 నెలల నుంచి కూడా తర్జన భర్జన అవుతున్న నేపథ్యంలో అది ఎవరికి కేటాయించబడుతుందంటే, మొన్న గత వారంలో జరిగిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ విజిట్ తర్వాత బయటకు వచ్చి అప్పుడు కన్ఫర్మ్ అయింది. సో బీజేపీ కూడా పొత్తులో భాగమైంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బైజయంత్ షెకావత్ ఎవరు వచ్చారు కదా, మన బీజేపీ దేశ నేషనల్ లీడర్, నేషనల్ పార్టీ, ఆయన వచ్చినప్పుడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూర్చొని కూలంకషంగా చర్చించుకుంటూ ఒక కొలిక్ వచ్చింది. ఎట్లా లోక్సభ స్థానాల్లో 17 టీడీపీ, 2 జనసేనకి ముందు 3 అనుకున్నారు, 2 జనసేనకి, 6 బీజేపీకి అన్నట్టుగా 6, 2, 8, 17, 25 సరిపోయింది. సో అయితే ఈ 6లో కూడా ఒకటి జనసేన నుంచి అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే జనసేనకి ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉండడం వల్ల, లేదంటే ఎలాగైనా వైసీపీని గద్దెదించాలి, సెంట్రల్లో బీజేపీ మళ్ళీ తెచ్చుకొని రాష్ట్రానికి అవసరమైన ప్రయోజనాలు లబ్ధి చేకూరాలని మొత్తానికి కమిట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ 6 స్థానాల్లో నర్సాపురం బీజేపీకి కూడా వెళ్ళబోతుందంటే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని అర్థమవుతుంది. బీజేపీ తరఫున పోటీ చేస్తారు, ఆయన ఎన్నిక కన్ఫర్మ్. అయితే ఇక్కడ బీజేపీలో ఉన్న మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్రానికి చెందిన నేత, రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వద్దు అన్నారన్నట్టుగా. రఘురామకృష్ణ ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళ వ్యక్తులు ఉండనే ఉంటారు. అది ఖచ్చితంగా కోవట్టే అనొద్దు, లేదంటే అభిమానులు అనుకోవచ్చు, లేదంటే సానుభూతి పరులు అవ్వచ్చు, ఇంకా డెప్త్గా వెళ్తే గూఢచారులైనా అవ్వచ్చు, సిఐడిలాగా గూఢచారులైనా అవ్వచ్చు. సో మొత్తానికి ఈయనకి మొదటి నుంచి డౌట్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఈయన ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఖరాఖండిగా ఓపెన్గా తన సొంత సోషల్ మీడియాలో ఓపెన్గా చెప్తారు కాబట్టి మరొకసారి ఈ అంశాన్ని తెర మీద తెచ్చారు. నర్సాపురం టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది, ఏ పార్టీ అయినా, ఏ పార్టీలో పొత్తులో భాగమైనా నాకైతే కన్ఫర్మ్. సో బీజేపీకి కేటాయించబడింది కాబట్టి నేను బీజేపీలో చేరబోతున్నాను. బట్ అంటే సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే ఆయన టీడీపీ జనసేనలోకి రావాలని లేదు, ఖచ్చితంగా బీజేపీ నేషనల్ పార్టీ కాబట్టి అందులోకి వెళ్ళాలని ఆయన మొదటి నుంచి అనుకుంటున్నాడని కూడా సన్నిహిత వర్గాల టాక్. సో ఆయన అలా అనుకున్నట్టుగానే బీజేపీలోకి వెళ్తున్నాడు, అదే టికెట్ తరపున పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకి ఇవ్వద్దని సొంత బీజేపీ కూటమికి చెందిన వాళ్ళ రాష్ట్రం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఇట్లా నో అని చెప్తున్నారంటే ఆయనకి కొన్ని సన్నిహిత వర్గాలు అంటే, ఒకటి సామాజిక వర్గం, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక వర్గంకి సంబంధించిన నేత. అలాగే నాకు వద్దు అని అంటున్నారంటే ఇక్కడ చంద్రబాబు గారి హయాం నుంచి కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి కానీ ఎవరి నుంచి కూడా నాకు ఇవ్వద్దు అనే మాట ఎక్కడ రాలేదు, ఎక్కడ వ్యతిరేకత వినపడలేదు నా పరంగా. బట్ ఒక్క విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకు అలా చెప్తున్నారంటే ఈయన మేబీ ఆయన ఫేవర్ అయి ఉండొచ్చు అనే ఉద్దేశంలో ఈయన కూడా మాట్లాడారు. ఫేవర్ ఇన్ ద సెన్స్, మరి ఈ పార్టీలో ఉండి ఆయనకి ఫేవర్గా ఉండడం అంటే అర్థం ఏంటి, కోబట్టుగానే అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు సీట్ కన్ఫర్మ్ అయినాక కూడా ఎందుకు ఇంతగానం ఆయన మీద, అంటే ఇది కక్ష సాధింపు చర్యలు అంతే కదా. ఇప్పుడు ఆయనకి అక్కడ
ఎంపీగా ఉన్నారు, ఒక నేషనల్ లెవెల్ లీడరు, బాగా మంచి ఎంటర్ప్రెన్యూర్, బిజినెస్ మ్యాను. అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం మీద కొన్ని రకాల విధానాలు బాగోలేవని చెప్పి ఖండించి విమర్శించడం వల్ల ఆయన హైదరాబాద్లో వచ్చి ఉన్నా కూడా అక్కడ నుంచి ఆంధ్ర పోలీసులు సీక్రెట్గా వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ తెలంగాణ పోలీసులు పర్మిషన్ కూడా లేకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయనకి కాళ్ళకు కూడా కొట్టినట్టు కూడా ఆయన అప్పుడు అంటే తన మీద థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి. ఆయన చూపించుకున్నాడు కూడా దెబ్బలో కూడా. అంటే ఒక ఎంపీ అంత స్థాయి వ్యక్తికే అలా ఉంటే మరి సాధారణ పరిస్థితి ఏంటి? సో అది మరికొద్దిగా చినికి గాలివాన అయ్యే విధంగా ఆయన అంశం చెప్పడము మరికొద్దిగా వ్యతిరేకత అనేది పెరిగింది. సో ఇప్పుడు ఎలాగైనా బీజేపీ నేతలు, బీజేపీ పెద్దలతోని కొన్ని రకాల విషయాలతో ఆయన కొన్ని డీలింగ్స్ అయితే ఉన్నాయి. ఆయన ఎప్పుడు బయట పెట్టలేదు. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఆయన ఎంపీ అయిన తర్వాత పార్టీలకు అతీతంగా ఎస్పెషల్లీ బీజేపీ, టీడీపీ నేతలకు కొంతమందికి అప్పట్లోనే మంచి విందు కూడా ఏర్పాటు చేశాడని. సుమారుగా ఒక 60-70 రకాల గోదావరి రుచులతో పాటు అక్కడ విందు కూడా ఏర్పాటు చేశారు. అంటే బిజినెస్ మ్యాన్, ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడానమ్మ అన్ని పార్టీలతో కూడా సన్నిహితంగానే, సఖ్యంగానే ఉంటాడు. అక్కడ పార్లమెంట్ వేదికగా, ఒక సభా వేదికగా, లేదంటే రాజకీయాల పరంగా వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనుకోవచ్చు. కానీ లోపగానే అందరూ పనిచేసే ప్రజల కోసమే కదా. ఏ రాజకీయ నాయకులైనా అదే వ్యూహంతో వెళ్తారు. మరీ మేము ఈ టీడీపీ వాళ్ళ ముఖం చూడము, జనసేన వాళ్ళ ముఖం చూడము, టీడీపీ జనసేన ఫ్యామిలీలు వైపు ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళి తిడతామని ఏ పార్టీలు ఉండవు. సో అట్లాగా అందరితో ఆయన సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి బీజేపీ టికెట్ కన్ఫర్మ్ అయింది. బట్ అందరూ ఎవరు నో చెప్పట్లేదు. విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకు చూచాయిగా నో చెప్తున్నాడు తెలిసిందే అని ఆయన డౌట్. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓవర్ట్ అయి ఉంటారు. మేబీ నేను గెలుస్తానని భయంకి నాకు టికెట్ అవ్వద్దని చెప్తున్నట్టున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని అనుకోవాలి. అంటే అలా అని ఆయనకి ఏం లీడ్ దొరకకుండా, ఆయనకేమి చిన్న హింట్ కూడా దొరకకుండా ఎంత ఓపెన్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వడుగా ఆయన. అంటే ఎక్కడొక దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ బాగా సన్నిహితమైన వ్యక్తి వచ్చి చెప్తాడు, సార్ అంతా ఓకే కానీ ఒక పర్సన్ మాత్రం మీకు ఇవ్వద్దు అంటున్నాడండి, చూసుకోండి సార్, నా పేరు బయటకు రాకుండా చూసుకోండి అని చెప్తాడు. ఉంటారు కదా, ఎందుకు ఉంటారు? ఇప్పుడు మొన్న షర్మిలా గారికి పీసీసీ చీఫ్ సంగతేనమ్మా, ఎవ్వరూ మాట్లాడలేదు, అందరూ ఓకే అన్నారు. బట్ రాజమండ్రి నుంచి ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన ఎంపీగా చేశారు గతంలో, ఆయన ఒకరు. తర్వాత చిత్తూరు నుంచి ఒక ఎంపీ, ఆయన పెద్ద ఆయన పేరు మర్చిపోయాను. వీళ్ళిద్దరే ఆవిడకి పీసీసీ చీఫ్ ఇవ్వద్దు అంటే, వాళ్ళకి ఎందుకో రాజశేఖర రెడ్డి గారికి ఉన్నప్పుడు కూడా యాంటీగా ఉన్నారు కాబట్టి ఇవ్వద్దని చెప్పారు. మిగతా ఎవ్వరు కూడా షర్మిలా గారికి ఇవ్వద్దని చెప్పలేదు, ఆవిడకి ఇవ్వడమే కరెక్ట్ అని కూడా చెప్పారంట. కాంగ్రెస్ విషయానికి వస్తే అంటే కొంతమందికి కొన్ని చెప్పకపోయినా ఆ హింట్స్, ఆ లీడ్స్ తెలుస్తాయి. ఇప్పుడు ఆయన మంచి ఎంటర్ప్రెనరు, మంచి బిజినెస్ మ్యాను, అందరితో సత్సంబంధాలు ఉన్న రాజుగారు, అదే రఘురామకృష్ణరాజు గారు. మరి ఈ చిన్న విషయం ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు వద్దు గిద్దు అంటే ఎవరు అనాలి? రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు అనాలి, లేదంటే ఇక్కడ ఉన్న కొంతమంది లేఖను పెట్టి కమిటీ నుంచి నిర్ణయం తీసుకుని చెప్పాలి. పురంధరేశ్వరి గారు ఓకే అనుకుంటున్నారు, రఘురామకృష్ణరాజు గారు ఓకే అనుకుంటున్నారు, నల్లారి కిరణకుమార్ రెడ్డి గారు ఓకే అనుకుంటున్నారు. మరోవైపు పరిపూర్ణానంద స్వామి కూడా రేపు వీలైతే హిందూపురం నుంచి పోటీ చేస్తారని డౌట్ వ్యక్తం చేసి అందరికీ పెద్దగా ఒక్కొక్క సీటుకి 3-4 పోటీ ఏం లేదమ్మా. బీజేపీ నుంచి వీళ్ళు ఇది అని కరాఖండిగా చెప్తున్నారు. ఫిక్స్ అయిపోయి ఎవరైతే మొదటి నుంచి జనాల్లో నానుతుందో పేరు, లేదా ఊహాగానం, మీడియా ఊహాగానాలుగా ప్రచురం చేసిందో వాళ్ళకే ఇస్తున్నారు తప్ప కొత్త వ్యక్తిని తెర మీదకి తీసుకురావట్లేదు. అంటే బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. సో ఇప్పుడు ఎంత క్లారిటీ ఉన్నప్పుడు కూడా ఈయనకి ఇవ్వద్దని చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈయన గెలుస్తాడు కాబట్టి గెలిస్తే ఇంకా వైసీపీ ఒక పని అయిపోతుంది అని చెప్పి ఓడిపోయే వాళ్ళని పెట్టే ప్రయత్నం. అంటే వాళ్ళ వైపు ఉంటేనే సార్ ఇన్ని పెట్టండి సార్ అన్నట్టు. అంటే ఆల్రెడీ మన RRR గారు ఏంటంటే ఆ పార్టీలో ఉండే ఆయన అధినేతనే చాలాసార్లు ప్రశ్నించడం జరిగింది, అది మనం చూసాం. సో ఈసారి కూడా గెలిస్తే ఇంకెన్ని బయటకు వస్తాయని చెప్పేసి భయపడ్డారని అనుకోవాలి. అంతే కదమ్మా. ఇప్పుడు ఇంకొంతమంది ఏమంటున్నారంటే అసలు బీజేపీ కలిసిందంటేనే బొటాబొటీ మార్కులతో గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా, మ్యాజిక్ ఫిగర్ దాటినా కూడా వైసీపీ పరిస్థితి ఏంటి అనే దానికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఇంకెవరు ఆలోచనగా వదిలేస్తున్నారు. వైసీపీ ఎంతగా వీళ్ళతో ఆడుకుంది కాబట్టి నెక్స్ట్ ఒకవేళ వైసీపీ రాకపోతే పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి వైసీపీ వాళ్ళందరూ భయపడుతున్నారంటే కూడా రకరకాలుగా అనుకుంటున్నారు విశ్లేషకుల అభిప్రాయం కూడా. ఎందుకంటే బాలినేని గారు కూడా సుమారుగా ఒక 4 నెలల కిందట అదే మాట అన్నారు, ఒకవేళ మనం నెక్స్ట్ మన గవర్నమెంట్ రాకపోతే పరిస్థితి ఏంటి, సో మీరందరూ కష్టపడి పనిచేయాలి అన్నట్టు కూడా ఒకరొక సందర్భంలో ఒక స్టేజ్ మీద. సో వాళ్ళకి కూడా కొంత చూచాయిగా ఐడియా ఉంది.
బట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో చూడాలి మరి కొన్ని రోజుల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.